ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధాన్ని ఎత్తివేసే వరకు హర్ముజ్ను మూసే ఉంచుతాం ఐఆర్జీసీ. యుద్ధ విరమణ షరతులు అమెరికా ఉల్లంఘించింది ఐఆర్జీసీ. అమెరికా చర్యలతో హర్ముజ్ను మళ్లీ మూసివేశాం ఐఆర్జీసీ. హర్ముజ్ ద్వారా ఏ నౌక కదలకూడదు ఐఆర్జీసీ. హర్ముజ్ జలసంధిని సమీపించిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటాం. అమెరికా అధ్యక్షుడి ప్రకటనలో విశ్వసనీయత లేదు ఐఆర్జీసీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సంపత్, హార్ముజ్ జలసంధి మూసే ఉంచుతామని చెప్పేసి ఇరాన్ ఐఆర్జీసీ బలగాలు అధికారిక ప్రకటన చేశాయి. సో హార్ముజ్ జలసంధిని తెరిచినట్టే తెరిచి 24 గంటలు గడవక ముందే వెంటనే హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టుగా కూడా ఐఆర్జీసీ బలగాలు ప్రకటన చేశాయి. దానికి గల కారణం ఏంటంటే ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధం కొనసాగుతూ ఉంది. అది ఎత్తివేసే వరకు కూడా హార్ముజ్ జలసంధి మూసివేసే ఉంచుతామని చెప్పేసి ఐఆర్జీసీ బలగాలు చెప్పడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా ఇరాన్ చుట్టుపక్కల అమెరికా బలగాలు ఉన్న నేపథ్యంలో సో ఇరాన్ ఓడరేవులపై అమెరికా బలగాలు దిగ్బంధం చేస్తూ ఉన్నాయి. కాబట్టి సో వెంటనే ఈ యొక్క ఒప్పందంలో భాగంగా అంటే కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కొన్ని అంశాలపై చర్చ జరిగినప్పుడు సో అమెరికాకి చెందినటువంటి కొన్ని బలగాలు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కొన్ని డిమాండ్స్ మేము పెట్టినప్పటికీ కూడా అమెరికా బలగాలు కొనసాగుతూనే ఉన్నాయి. హార్ముజ్ జలసంధి చుట్టూ అమెరికా బలగాలు ఉన్నాయి. కాబట్టి ఇరాన్ ఓడరేవుల దిగ్బంధానికి గల కారణం అమెరికా బలగాలు అని చెప్పేసి కూడా ఇరాన్ చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా సో ఇప్పుడు ఇరాన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం పట్ల ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అంటే ఇరాన్ తీసుకున్నటువంటి హార్ముజ్ జలసంధి ఇప్పుడు తెరిచే ఉన్నదని చెప్పేసి అందరూ కూడా సంబరపడ్డారు. కానీ ఒక్కసారిగా ఇప్పుడు మూసేస్తున్నాం అనే లోపు మళ్ళా పెట్రోల్ గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ ఒప్పందంలో భాగంగా అమెరికా నిబంధనలకి కట్టుబడి లేదు అని చెప్పేసి కూడా ఇరాన్ ఆరోపణలు చేస్తుంది. దానిలో భాగంగా వెంటనే ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధాన్ని ఎత్తివేస్తేనే హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తాం, లేదంటే మాత్రం ఖచ్చితంగా హార్ముజ్ జలసంధి మూసివేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి ఇక అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పుడు అనేది కూడా తర్వాత ఆసక్తి. గత కొన్ని రోజుల నుంచి కూడా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు కొంత తగ్గుముఖం పడుతున్నాయని చెప్పేసి అంటే మనకి ఇజ్రాయెల్ ఇటు లెబనాన్ పైన దాడికి సంబంధించి కూడా కొంచెం సమస్యల పరిష్కారానికి ఒక అడుగు ముందుకేసాయి. కాబట్టి సో చాలా వరకు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అనుకున్న వేళ ఒక్కసారిగా ఇప్పుడు మళ్ళా అమెరికా ఈ విధంగా ఇరాన్ నౌకల్ని దిగ్బంధం చేసింది. కాబట్టి మేము హార్ముజ్ జలసంధి మళ్ళా మూసివేస్తామని చెప్పేసి కూడా ఇరాన్ బలగాలు ఐఆర్జీసీ బలగాలు చెప్పడం జరిగింది. కాబట్టి మరి చూడాలి అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. గతంలో హార్ముజ్ జలసంధి తెరుస్తారా లేదా అని చెప్పేసి డిమాండ్స్ తోటి ఇరాన్ పైన అమెరికా విరుచుకుపడింది. సో అణుస్థావరాలను టార్గెట్ గా చెప్పుకొని దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు హార్ముజ్ జలసంధి తెరుస్తారా లేదా అని చెప్పేసి మరోసారి ఇరాన్ పైన అమెరికా విరుచుకుపడుతుందా, లేకపోతే శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుంటుందా అనేది కూడా మనకి ఈ రోజు లేదా రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. కొన్ని డిమాండ్స్ మాత్రం ఇరాన్ ఐఆర్జీసీ బలగాలు అమెరికా ముందు పెట్టాయి. సో ఇరాన్ ఓడరేవుల దిగ్బంధాన్ని ఎత్తివేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి మరి అమెరికా ఎత్తివేస్తుందా, లేదంటే హార్ముజ్ జలసంధి తెరుస్తారా లేదని చెప్పేసి మళ్ళా అమెరికా ఇరాన్ కు గట్టి హెచ్చరిక జారీ చేస్తుందా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే సైదులు, హర్ముజ్ జలసంధిని తెరవడం ఎందుకు వెనక్కి తగ్గింది ఇరాన్? హార్ముజ్ జలసంధి సంపత్ అదే హర్ముజ్ జలసంధిని తెరవడం ఎందుకు వెనక్కి తగ్గింది ఇరాన్? హార్ముజ్ జలసంధి విషయంలోనే ఇరాన్ అంటే అమెరికా ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేసేంత వరకు కూడా హార్ముజ్ జలసంధి మూసివేస్తామని చెప్పేసి మాత్రమే అంటున్నారు. ఆ దిగ్బంధం ఎత్తివేస్తే హార్ముజ్ జలసంధి మళ్ళా ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా ఇరాన్ అంటుంది. కాబట్టి సో అమెరికా మాత్రం ఒకటే చెప్తుంది, ఓడరేవుల దిగ్బంధం మాత్రం కొనసాగుతుంటుంది అంటుంది చెప్తున్నారు. కారణం ఏంటంటే అణ్వాయుధాలను ఇష్టానుసారంగా ఇరాన్ ఉత్పత్తి ఎక్కువ చేస్తుంది అనేది కూడా ఆరోపణ చేస్తుంది. కాబట్టి చూడాలి మరి ఇప్పుడు ఆ నిర్ణయానికి సంబంధించి ఇరాన్ ఎటువంటి ప్రకటన చేస్తుంది, తర్వాత ఇప్పుడు అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా తర్వాత ఆసక్తి. ఓకే సైదులు, ఇప్పుడు ఇరాన్ ప్రకటనతో మళ్ళీ ఎలాంటి రాజకీయ ప్రకంపనలు చెలరేగే అవకాశం ఉంది?
సంపత్, ఖచ్చితంగా ఇరాన్ ప్రకటన తోటి మరోసారి యుద్ధం జరిగే పరిస్థితులు కూడా నెలకొనవచ్చు. ఎందుకంటే శాంతి చర్చల ద్వారా సమస్యల పరిష్కారం అవుతాయని ముందుగా భావించారు. దానికి పాకిస్తాన్ వేదిక అయినప్పటికీ కూడా సో కొన్ని అంశాలపైన నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని అంశాలపైన నిర్ణయాలు జరగలేదని కూడా తెలుస్తుంది. కాబట్టి మనకి ఏంటంటే ఇప్పుడు హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయాలనేది ప్రధాన డిమాండ్. అమెరికా కూడా అదే చెప్తూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు హార్ముజ్ జలసంధి మూసివేశారు కాబట్టి ఖచ్చితంగా గట్టి వార్నింగ్ అమెరికా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అవసరమైతే సంయుక్తంగా అంటే ఇటు ఇజ్రాయెల్ అమెరికా అంటే గతంలో సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేసింది కాబట్టి సో ఇప్పుడు కూడా అవసరమైతే ఇజ్రాయెల్ సహకారంతో అమెరికా నేరుగా ఇరాన్ పైన దాడి చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఇరాన్ టార్గెట్ గా చేసుకుని అమెరికా దాడి చేస్తుందో అంతే స్థాయిలో ఇరాన్ కూడా మళ్ళా అమెరికా యొక్క స్థావరాలను ఎక్కడైతే ఉన్నాయో పశ్చిమాసియాలో గుర్తించి వాటిపైన టార్గెట్ గా యుద్ధం చేసే అవకాశం అవుతుంది. సో ఏదేమైనా సరే మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటాయా లేదా అనేది కూడా అమెరికా తీసుకోబోయేటువంటి నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు హర్ముజ్ జలసంధిని తెరుస్తామని నిన్నటి వరకు ఐఆర్జీసీ ప్రకటన చేసింది. దీనికి ప్రతిఫలంగా అమెరికా కూడా ధన్యవాదాలు తెలిపింది. అయితే ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గింది? ఎస్, భారత్ అంటే ఇరాన్ ఓటర్ రేవుల దిగ్బంధమే దీనికి కారణం. హర్ముజ్ జలసంధి మూసివేయడానికి గల కారణమే ఇరాన్ ఓటర్ రేవులపై దిగ్బంధం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇరాన్ ఓటర్ రేవుల దిగ్బంధం అమెరికా చేస్తూ వస్తుంది. అనేక సార్లు మేము అమెరికా శాంతి ఒప్పందంలో భాగంగా అనేక అంశాలు ఈ అంశాలు డిమాండ్స్ పెట్టాము. అంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ ఓటర్ దిగ్బంధం జరగకూడదు అని కొన్ని డిమాండ్స్ అమెరికా ముందు పెట్టినప్పటికీ మన జరిగినటువంటి అంటే పాకిస్తాన్ లో జరిగినటువంటి శాంతి చర్చల్లో భాగంగా ఈ అంశాన్ని తెరపై తీసుకొచ్చినప్పుడు దానికి అమెరికా అంగీకరించి సో ఇక నుంచి ఇరాన్ ఓటర్ దిగ్బంధం జరగదు అని చెప్పేసి చెప్పిన తర్వాత వెంటనే శాంతి చర్చల్లో చేసుకుంటున్న నిర్ణయాలని వెంటనే మళ్ళీ వెనక్కి తీసుకొని కంటిన్యూగా అమెరికా అదే వైఖరి కనబరిచింది. ఇరాన్ ఓటర్ దిగ్బంధం కొనసాగుతుంది. అమెరికా చెప్పింది ఒకటి చేసేది ఒకటి అనేది కూడా ఇరాన్ ఆరోపణ చేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఇరాన్ శాంతి అంటే జరిగినటువంటి శాంతి చర్చలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ అమెరికా మధ్య జరిగినటువంటి శాంతి చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ శాంతి చర్చలకు సంబంధించి సో అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఒకసారి ఏమో ఓకే చెప్తుంది, మరోసారి కాదని చెప్తుంది. అంటే ఇప్పుడు ఓటర్ దిగ్బంధం ఇక నుంచి ఉండదని చెప్పేసి చెప్పినప్పటికీ మళ్ళీ వెంటనే ఓటర్ దిగ్బంధం కొనసాగిస్తుంది అమెరికా అనేది ఇరాన్ చెప్తూ వస్తుంది. కాబట్టి చూడాలి మరి ఇరాన్ ప్రకటనకు సంబంధించి అమెరికా ఎటువంటి ప్రకటన ఉండబోతుంది. అంటే ఇరాన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది కాబట్టి సో అమెరికా ఇది నిజమా కాదా ఏం జరిగింది అనేది కూడా అమెరికా వైట్ హౌస్ నుంచి మనకి వచ్చిన సమాచారం మేరకు తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదేమైనా సరే అమెరికా శాంతి చర్చల్లో భాగంగా కొన్ని నిర్ణయాలు కట్టుబడి ఉంటామని చెప్పేసి ఇప్పుడు ఆ నిర్ణయాలు కట్టుబడకుండా ఇరాన్ ఓటర్ దిగ్బంధం చేస్తుందని చెప్పేసి కూడా ఇరాన్ ఆరోపణ. కాబట్టి ఆ ఆరోపణల నేపథ్యంలోనే హర్ముజ్ జలసంధిని మరొకసారి మూసివేస్తామని చెప్పేసి కూడా ఇరాన్ ప్రకటన చేసి మూసివేసింది. ఓకే, మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఇరాన్ ప్రతినిధి ఇండియాను పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తన పర్యటనతో ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది ఇండియాకి? ఓకే, థ్యాంక్ యూ సైదులు.